హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మొన్న సంక్రాంతి సెలవులకి మా ఊరు వెళ్ళామండి. మాదైతే ఒంగోలు నుంచి 100 కిలోమీటర్లు విలేజ్ ఫ్రెండ్స్, దొనకొండ దగ్గర మల్లంపేట. మాది బత్తాయి తోట ఉంది, ఒక 5 ఎకరం పక్కన విడిగా పొలం ఉంటుంది, వరేస్తాము. మేము బత్తాయి తోటకి 2 ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే 2,70,000 దాకా పెట్టుబడి పెట్టాం ఫ్రెండ్స్. రూపాయి అంటే రూపాయి రాలేదు, 30,000 వచ్చినాయి 2 లక్షలు పెడితే. ఈ సంవత్సరం రూపాయి డబ్బులు పెట్టలేదండి. ప్రతి చెట్టుకి చూడండి మల్లెపూలు కానీ కాసినట్టు కాసినది పంట. మొత్తం తోట అంతా చిట్లి బాగా పోతొచ్చింది. ముందు కొడదాము, ఎలాగో సెలవులే కదా అని చెప్పేసి వెళ్ళాము. మా వారైతే ఫాస్ట్గా పిల్లలు అందరూ వెళ్ళిపోయారు చెట్టు చూసుకుంటూ. నేను ఎక్కడన్నా మంచిగా అనిపించిన బాటకెళ్ళి నడుచుకుంటూ కింద పాములో ఏమన్నా వస్తాయని చెప్పి భయపడతా వెళ్ళానండి. ఇదంతా మా టేకు తోటలు, టేకు చెట్లు, పక్కన రేగ్గాయలు ఉంటాయండి. రేగ్గాయలు కోసుకుంటూ వీడియో తీసాను. ఇంకో పక్క కింద కంప ఏమన్నా ఉంటుందేమో అని చూసుకుంటా పోవాలి. ఎందుకంటే అక్కడక్కడ మా ఈ చెట్లు చనిపోయినాయి ఫ్రెండ్స్, కొన్ని పీకిచ్చాము. అసలు చూడండి చెట్టు ఎంత బాగా వచ్చింది. ఇదైతే మా మామిడి చెట్టు పోతొస్తుంది, నెక్స్ట్ కాయలు కాస్తాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక సపోటా చెట్టు ఉంటుంది. మా కాయలు అయితే ఆర్గానిక్ ఫ్రెండ్స్, ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. మేము అక్కడే కూర్చుంటాం ఎప్పుడు వెళ్ళినా. మా చిన్న అబ్బాయి కొంచెం చిల్ అయ్యాడు. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చి చూస్తే ఫ్రెండ్స్, మేము ఇంటికి వెళ్ళ కారు నెల్లవుతుంది. ఏ క్లాత్ పట్టుకున్నా, ఏ దువ్వెన పట్టుకున్నా, ఏ డేక్షాలు పట్టుకున్న దుమ్ము ఇంత ఎత్తునుందండి. మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కానీ ఏమన్నా అంటామని చెప్పేసి ఏం తీరు వాళ్ళు. అక్కడే ఉందండి. నాకు ఇదంతా చేసుకునే మా వారికి తోటలో పని, నాకు ఇంట్లో పని. ఈ సంక్రాంతి సెలవులు మాకు పనే గడిచిందండి. నైట్ అయితే ఏం చేయొద్దని చెప్పి టీవీ పెట్టుకొని చూసాము. ఒకసారి అలా ఒక లుక్ వేయండి, ఎంత మెస్సీగా ఉందో మా ఇల్లు. అదిగోండి తోట ఉంటుంది కాబట్టి ముందు డబ్బాలని అయ్యని మొత్తం బయటేసి వెళ్ళాం ఫ్రెండ్స్. అదిగోండి క్లీన్ చేయకముందు అదిగో క్లీన్ చేసి మొత్తం ముందైతే సామాన్ అంతా బయటేసి తోముకున్నానండి. నెక్స్ట్ డస్ట్ అంతా దులిపకున్నాను. ఆ బెడ్షీట్లు, బొంతలు అన్నీ ఉతికేసి మొత్తం సెల్ఫ్లు, అర్మరాలన్నీ నీట్గా క్లీన్ చేసాను ఫ్రెండ్స్. క్లీన్ చేసేసి మేము మార్నింగ్ వంట చేసుకున్నాయి కొన్ని ఇంట్లో ఉన్నాయి, అంతా అదిగోండి క్లీన్ చేసాను. సెల్ఫ్లన్నీ క్లీన్ చేసి ఇదిగో నెక్స్ట్ అయితే కనుమ పండగ రోజు, మాకు సంక్రాంతి రోజు కూడా ఇంట్లో పనే సరిపోయింది. కనుమ పండగ రోజు మార్కాపురంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. ఆటో మాట్లాడుకొని వెళ్ళామండి. వెళ్ళే దారిలో ఇవి దొంగ చెక్కలు అంటారండి ఫ్రెండ్స్. అవి అక్కడ బంగారం ఉందని చెప్పి ఆటో అతను చెప్తే అక్కడ వీడియో తీసాడు మా అబ్బాయి. నెక్స్ట్ గోల్డ్ తీసుకున్నాను ఒక 50,000కి, ఒక 50,000కి గోల్డ్ తీసుకున్నాను. నాకు కొన్ని కావాల్సి ఉంటే ఒక 4 ఐటమ్స్ దాకా తీసుకున్నాను. ఫైనలీ మా ఇల్లు లుక్ చూసేయండి. అదిగోండి బయట కొంచెం మొక్కలకని వదిలేసుకున్నాం, మట్టి అంతా కోళ్ళు జరుగుతున్నాయి. అందుకని నా చేత్తో స్వయంగా పేడేసి అలికి ఇంటికి రంగులేసి మ్యాట్స్ కొట్టి ఫైనలీ మెస్సీగా ఉన్న ఇల్లుని ఇలా నీట్గా సర్దుకొని అక్కడ ప్యాక్ చేసుకున్నామండి. మళ్ళీ దుమ్ము పడుతుంది మేము ఉండం కదా అని చెప్పేసి. ఈ మంచం మీద అయితే మా మామయ్య పడుకుంటాడు, టీవీ చూస్తాడు. మేము లేనప్పుడు ఇంకా వాళ్ళే ఉంటారు ఆ ఇంట్లో. ఓన్లీ వాళ్ళు వచ్చి టీవీ చూసుకొని పడుకొని వెళ్ళిపోతారు. ఇదిగోండి ఇల్లు వెళ్తా తొడవకూడదు అన్నారని మా అత్తయ్య వాళ్ళు, నేను ఇల్లు తొడవలేదు. ఇంకా ఫైనలీ ఇలా సర్దుకొని అక్కడన్నీ నేను ప్యాకింగ్ చేసుకొని మొత్తం క్లాతులు కప్పొచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ వెళ్ళినప్పుడు పద్దాకలు మనం ఎక్కడ చేసుకుందాంలని. ఇదైతే మా అత్తకు ఒక 2 కేజీలు టమాటా పచ్చడి పెట్టి నేను తీసుకెళ్ళిన కూరగాయలు మిగిలిని అక్కడ ఆమెకి ఇచ్చొచ్చాను. ఫైనలీ ఇలా సర్దేసుకున్నాను ఫ్రెండ్స్. మా ఇల్లు ఒక పరుపు ఉంటే మా బీరువా ఎక్కిచ్చేసాము. మంచాలు అన్నీ ఎత్తిపెట్టని, ఉయ్యాలైతే కొన్నాను కానీ ఫ్రెండ్స్ సద్దెలలో వంట కుదరలేదు. ఇదిగోండి మా మరిది వాళ్ళ పిల్లలు పల్లవి, కోటి బాయ్ చదువుతున్నారు. నాకు హాయ్ పెద్దమ్మ అని చదువుతున్నారు, హాయ్ అంటున్నారు. మా అబ్బాయిని చెప్పమంటే చెప్పట్లేదు. చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది. ఇదిగోండి మా కుక్క, మా గేటు. ఇది కొంచెం విలేజ్ కాబట్టి అక్కడ ఒక ఇల్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇదిగోండి మా రోడ్డు. ఇటైతే వచ్చి ఇంకా లాస్ట్ ఎండింగ్ ఒక పెదనాన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంకా అదేనండి ఇక్కడ అందరికీ పశువులు అంతా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతేనండి మా వీడియో నచ్చి